Hey, hi, hello, namaste, good morning friends. Welcome back to our channel Ranjit and Wheels. నేను ఇక్కడ ఉంటున్నా కదా, సో వీళ్ళు గ్రాసరీకి వెళ్తున్నారంట. సో గ్రాసరీకి వెళ్తున్నారని చెప్పేసి నన్ను కూడా వస్తావా జాయిన్ అవుతావా అని అన్నారు. యా వస్తా అని చెప్పేసి అన్న. ఏమైందిరా? ఓ ఓకే, గడ్డ అయిందారా? కళ్ళైందిరా ఇట్టున్నాయి. సో అందరం కలిసి అయితే బయటకు వెళ్తున్నాము. ఓకే, చాలా చల్లగా ఉంది వాతావరణం. అండ్ ఇవాళ నేను ఇక్కడే ఉంటున్నా. ఎందుకు ఉంటున్నా ఏంటి అని అంటే, లైక్ నేను ఫుడ్ వండుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వెజ్ మొత్తము. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటి అంటే బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోయింది. నిన్న మొత్తం 60 కిలోమీటర్స్ వాటర్ దొరకలేదు. అండ్ వన్ మోర్ థింగ్, హైడ్రేట్ చేసుకోవాలి బాడీ. అండ్ బాడీని ఒకసారి మళ్ళీ సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్. ఎందుకంటే 1800 కిలోమీటర్లు ఉంది నేను వెళ్ళేది. సో కాబట్టి అన్నిటికి కలిపి అని చెప్పేసి. అండ్ ఇంద్ర కారు అని అంటే హోటల్ వాళ్ళది, వాళ్ళు బయటకు వెళ్తున్నారంటే నన్ను కూడా తీసుకెళ్తుంటే ఓకే నేను కూడా వస్తా అని చెప్పేసి అన్న. అండ్ నన్ను చూస్తుంటారు ఇట్లా, అందుకే. బట్ చాలా బాగుంది, సమ్ముని వెళ్ళిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ యువర్ నేమ్? అనంత్. సో వీడి పేరు అనంత్. ఏంటి అనంత్ అని చెప్పేసానంటే, ఆమెను అడిగాను, ఆమె కార్ నడుపుతుంది కదా తను, ఏంటి అనంత్ అని చెప్పేసానంటే ఇది సాంస్క్రిట్ నేము మా పెట్టాము అని అన్నది. అండ్ సాంస్క్రిట్ నేమ్ అని చెప్పేసానన్నా. వీళ్ళకి తెలుసు అసలుకి. ఓకే, ఇది ల్యాండ్ క్రూజరా? ఫస్ట్ టైం ఎక్కిన నేను ఈ కారు. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ మస్తు మంచి కార్లు వాడతారు వీళ్ళు. ల్యాండ్ రోవర్లు, ల్యాండ్ క్రూజర్లు అసలు క్రేజీగా ఉంటాయి. ఇలాంటి కార్ నేను ఎప్పుడు ఎక్కలేదు. మస్తు కంఫర్ట్ ఉంది అసలుకి. ఈవెన్ నా కార్ గురించి జీరో నాలెడ్జ్. ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ ద కార్స్ అండ్ నథింగ్. బైక్స్ గురించి తెలుసు కొంచెం. సైకిల్ గురించి అడుగుతారా ఏమైనా చెప్తా, అంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది దాంట్లో. సో ఇప్పుడైతే ఇక్కడికైతే మనం సూపర్ మార్కెట్కా మినీ మార్కెట్కా లాంటి దానికి వచ్చాము. ఏమైనా కొనుక్కుందామని చెప్పేసి సోది పెడుతున్నానా. నాకు తెలియదు ఇట్లా ఈ బ్లాగ్ చేయడం రాదు. సైకిల్ మీద అంటే చెప్తా కానీ నాకు ఇట్లా నార్మల్ బ్లాగ్ చేయడం రాదు. హాయ్ అనంత్. హాయ్. Which vegetable do you want? Want to have everything. I don't know. Maybe I can ask. Can we see? Yeah. Can we visit? Энэ орж байгаад ногоо хараад авъя гинэ. Болох юм уу гин харч. Хөөе ерөөсөө энэ байгаа ногоо нь энэ. So we'll pour here. Байгаа ногоо нь ерөөсөө. Байгаа тийм. Смертис байгаа гэсэн тийм. Хараад авах. Бошин за. За нааш. За. Хочертэй сойлдгийг сайн гэж байна уу ингэ? సో ఇక్కడ కూరగాయలు పండిస్తారు అంటే నాకు మాత్రం భలే అనిపిస్తుంది. సో ఒకసారి చూద్దాము. వీళ్ళు ది గ్రో వెజిటేబుల్స్ హియర్. ఓకే, ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తారు వీళ్ళు. సో మనం చూడొచ్చు. ఓకే, దే ఆర్ గ్రోయింగ్ వెజిటేబుల్స్ హియర్. నాకైతే చాలా తినాలనిపిస్తుంది. లెటూస్ మాత్రం 1 కిలో అయినా తీసుకుంటా నేను. ఎందుకంటే ఆకు తింటావా అని అంటారు కదా, ఆకు. ఐ వాంట్ లెటూస్. లెటూస్ అండ్ రాడిష్. Oh no. Lettuce. And they have lettuce and carrot? Carrot? Yeah. Тоон байгаа юу ч. Тоон гараагаа. Талхай оноо одоо юу болж байгааг мэдэхгүй байна шүү. Okay. You go to market, you can get carrot from there, okay? Uh-huh. You're going to market now? సో ఈ విధంగా అయితే వీళ్ళు పండిస్తారు వీళ్ళ ఫామ్లో. అండ్ ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అది ఉంది. ఇది వచ్చేసి లెటూస్. ఓకే, వాట్ ఈస్ దిస్? За чи жоохон байсан ч залах боломжтой. Би нэг хүн амт ирчээд маш ажилтай байна. One. Жоохон байсан ч залах. One. I want to. Нэгийг л ихтэй гин. За бууцаа энэ нэг тост байцаа Okay, try it. мэдчихээ өөр
మీరు లగేజ్ లాంగ్వేజ్ చూసిరా ఏంటిది అసలు అది ఓకే ఓకే డన్ మంచి ఫుడ్ వెళ్ళి ఆకులు ఏవైనా మంచి ఈ విధంగా పండిస్తున్నారు అన్నట్టు వీటిలలో. నేను మార్కెట్కి వెళ్ళి టమాటోస్ అవి ఇట్లా ఏమైనా ఉంటే తీసుకుంటా, అండ్ క్యారెట్స్ ఇట్లా ఉంటే తీసుకుంటా. ఎందుకంటే పూర్తి వెజ్ తిందామని అనుకుంటాను చాలా రోజుల తర్వాత. ఇక్కడ దొరకడమే కష్టము, ఇలాంటివి పండిస్తారు బట్ కాస్ట్లీ ఉంటుందేమో మేబీ. సో వీళ్ళు ఇక్కడ కుకుంబర్స్ కూడా పండించడం జరుగుతుంది. చూడండి కుకుంబర్ 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 two more. I didn't get that much, right? I can't get this from other places, so that I need some more. ఒక 4 అయితే తీసుకుంటానా, బిల్ ఎంతనో తెలియదు కానీ చూద్దాం. ఓకే ఫైనలీ I got some vegetables here. ఎందుకురా ఇంగ్లీష్ నీ ముఖానికి రాదు అని అనుకుంటారు కావచ్చుగా మీరు అందరూ. చాలా చూద్దాం ఎంత బిల్ అవుతుందో. ఎవరో అన్నారు వాళ్ళతో మాట్లాడేది పెట్టండి కన్వర్జేషను బాగుంటుంది అని అన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా వాళ్ళు మాట్లాడేది పెడితే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. సో కాబట్టి నేను పెడుతున్నా. హౌ మచ్? గ్రీనీ వెజిటేబుల్స్. మేము రాసుకొని వస్తుంది 18,000. హౌ మచ్? 18,000. 18,000 అంటే 500 రూపాయలు వీటికి. మై గాడ్. సో అక్కడ నుండి అయితే లైక్ నా మొహం అంత దరిద్రంగా ఉండొచ్చు, నేను లేవంగానే వచ్చేసాను. సో ఇక్కడ సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏటీఎం కూడా ఉంది. వెజిటేబుల్ మార్కెట్ అంట. వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ బైక్స్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, నేను చూపెడతాను మీకు. వీటి యొక్క హ్యాండిల్ చూడండి, సో డిఫరెంట్ హ్యాండిల్ ఒకటి ఎక్స్ట్రా హ్యాండిల్ పెట్టించారు వీళ్ళు. దీనికి ఎందుకు పెట్టించారో తెలియదు. అండ్ ముందట ఒక స్టాండ్ కూడా పెట్టించారు ఇట్లా. అండ్ వీళ్ళు ఎట్లా తోలుతారు అంటే దేవుడు ఆ కొండలలో దమ్మడి ఎగురేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అంట. పొటాటోస్ ఉన్నాయి, మనకొద్దు, ఏం లేవు ఇక్కడ. పొటాటోస్, నో వెజిటేబుల్స్. దే హ్యావ్ మష్రూమ్, నో రైట్? ఏంద్రా అనంతమ్మ అని తెలుసారా నీకు? మొన్ననే పెళ్ళయింది. అండ్ ఇవి వచ్చేసి ఒక సూపర్ మార్కెట్స్ అన్నట్టు. అండ్ వీళ్ళ ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్క షాప్లో వీళ్ళకైతే వైన్స్ అయితే ఉంటాయి. ఎందుకు వైన్స్ ఉంటాయంటే చాలా బాగా తాగుతారంట వీళ్ళు. సో మీరు చూడొచ్చు మొత్తం వైన్ బాటిల్స్, ఎక్కడ చూసినా వైన్ 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 అంటే ఇవాక్ వాడ్కా ప్లాటినం సిల్క్ ఫిల్టర్డ్ అంట. వాటర్ బాటిల్ కన్నా చాలా చీప్గా ఉంటాయి ఇక్కడ. మనము ఒక బీర్ తీసుకోవచ్చు ఒక వాటర్ బాటిల్ కాస్ట్ తోటి. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ లీటర్నర వీళ్ళ దగ్గర ఎంత ఉండదంటే 100 రూపాయలు ఉంటుంది లీటర్నర. కానీ మనకు వోడ్కా కూడా అంతే ఉంటుంది, వోడ్కా కానీ ఇవన్నీ కూడా. బట్ నేను ఒక ఏంటంటే మనం ఉన్న సైకిల్ రైడ్లో మనం ఆల్కహాల్ తీసుకోకూడదు, బాడీ ఫుల్గా డీహైడ్రేట్ అయిపోద్ది. సో కాబట్టి నేను తీసుకోను. ఇఫ్ ఇంటి దగ్గర ఉంటే అలాంటప్పుడు ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడైతే తీసుకోకూడదు. నేనేం
చాలా బుద్ధివంతుని అని అయితే ఏం చెప్పట్లేదు, బట్ అది బెడ్ తీసుకున్నాం. నా దరిద్రం చూడు, ఫుల్గా వాన పడుతుంది, ఎండ కొడుతుంది. నేను డ్రోన్ ఎగిరేసిన, డ్రోన్ ఏమో అటేమో ఎగిరిపోయింది ఆకాశంలోకి. చూడండి ఇగో, అయ్యో డ్రోన్ మొత్తం కలిసిపోతుంది, సంకన ఆగిపోద్ది. సో ఫ్రెండ్స్, డ్రోన్ షాట్ తీద్దామని ఇప్పుడు దాకా చేసిన ప్రయత్నం అంతా అటర్ ఫ్లాప్ అయిపోయింది కదా. సో మళ్ళీ వర్షం చూడండి, మొత్తం తగ్గిపోయింది. సో ఎంత మంచి బ్యూటిఫుల్గా ఉందో చూడండి, వెదర్ చాలా బాగుంది కదా. అండ్ డ్రోన్ షాట్ ఒక్క షాట్ వచ్చింది. అండ్ ఇప్పుడు భయం అవుతుంది నాకు, ఎందుకంటే ఎక్కడ మళ్ళీ డ్రోన్ షాట్ ట్రై చేస్తే మళ్ళీ ఎక్కడ ఏమంటారు వర్షం పడుతుంది అని చెప్పేసి ఇక నేను ట్రై చేయను. ఆ డ్రోను, నా కొరియాలో డ్రోన్ క్రాష్ అయింది కూడా అట్లనే, లైక్ వాటరు చేరింది దానిలోకి అని చెప్పేసి అని అన్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు డ్రోన్ అయితే ఎండబెట్టామంటే పక్క పెట్టిన తుడిచి, మరి ఏమైతే చూడాలి. కానీ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్. సో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంకా రూమ్ తీసుకున్నా కదా, స్నానం చేద్దామంటే షవర్స్ లేవు ఈ రూమ్లలో. ఎక్కడ వీడేమంటాడు అది మనకు అర్థం కాదు, సచిన అర్థం కాదు అది. సో కాబట్టి ఇక్కడ ఓపెన్ షవర్స్ ఉంటాయి అన్నట్టు, ఊరు మొత్తానికి కలిపి ఒక షవర్ ఉంటుందంట. ఒకటంటే చాలా షవర్స్ ఉంటాయి. మనము నిన్న చెప్పినట్టు 5,000 తుక్రుకులు మనం పే చేయాలి. దట్ వన్ ఓకే 125 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అన్నట్టు వీళ్ళు స్నానానికి. సో ఈ 125 రూపీస్ కట్టేసి మనం స్నానం చేయాలి. సో క్రేజీ అసలుకి ఇది. క్రేజీ ఎందుకనంటే ఏంట్రా బాబు, స్నానం చేస్తే కొంచెం ప్రశాంతంగా, అండ్ రేపు పొద్దున్నే లేచి లైక్ వెళ్ళిపోవచ్చు, అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ స్నానం చేసే అవసరం ఉండదు అనుకుంటానా. మళ్ళీ ఒక 4-5 రోజులు పురుసత్. ప్లీజ్ ఏమనుకోకండి, ఇంటికాడ ఉంటే రోజు 2 సార్లు చేస్తా, నాకు వీలు అవ్వట్లేదు. అబ్బా ఫేస్ చూడండి, స్నానం చేయక 5 రోజులు అవుతుంది. ఇది అయితే రోజు యాక్చువల్లీ చెప్పాలంటే. ఏం లాగ్ చేస్తానో అయ్యా అనుకోకండి, తప్పదు. లైఫ్ అంటే అన్నీ తెలుసుకుంటాం అన్నట్టు జర్నీలో. నీ లెక్చర్లు ఈ మధ్యలో బాగా అయితే అనుకోకండి. సరే బాయ్. ఎవరు లేక మీతో మాట్లాడుతున్నా చూసిరా మీరు, అట్లా ఉంటుంది మనతోటి. చూద్దాం ఎట్లుండే షవర్.
సో అందరైతే షవర్ చేయడానికి ఇక్కడికే వస్తున్నారు. ఇది ఎట్లుంటుంది అసలు ఏంటి అనేది చూద్దాము. డిఫరెంట్. ఓకే షవర్. ఓకే ఎట్లుంటుందా? అందరు ఇక్కడనే, ఊరంతా మొత్తం షవర్ ఇక్కడే. షవర్ ఓకే. దిస్ ఇది కాదా? ఏమంటాడు? వెయిట్ కానీ మేము చెప్తాను. humbaga uro huntaga there are people in the room. Okay. వెయిట్ చేయమంటాను. ఓకే భలే ఉన్నాయి. ఇంకా ఇక్కడ షవర్ చేయడానికి చాలా వెయిటింగ్ ఉన్నది, వెయిట్ చేయని చెప్పేసి అని అంటాడు. ఇక్కడ షాంపులు, సబ్బులు, టవళ్ళు అండ్ అన్నీ ఉన్నాయి. ఇట్లా ప్రతి ప్లేస్లో ఉంటాయేమో అనుకుంటాను నేను, ప్రతి సిటీలో. సో దట్ మనం పోతూ షవర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నైస్ ఐడియా యాక్చువల్లీ. ఈ బాత్రూమ్ లేనిది వెరైటీ క్రేజీ ఉన్నాయి. అగో వాళ్ళు ఫ్యామిలీ ముగ్గురు చేసి బయటకు వచ్చారు. ఇట్స్ సో నైస్. ఇట్లా కూడా ఉంటుందా? బాత్రూమ్ టూర్ అయితే ఏం లేదు, అసలు భయపడకండి. ఎవరెవరు తింటున్నారు లేకుంటే ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు. ఓన్లీ షవరే అంతే. షిచ్చిగిరి ఏందో షిచ్చిగిరి అంటారు. హాయ్ రంజిత్, 5 రోజుల తర్వాత స్నానం చేస్తాను. ఇది అనుకుంటా, మేబీ ఇది అనుకుంటా. ఇదే స్నానం చేసేది. చాలా పెద్దగా ఉంది, మంచిగా ఫ్యామిలీ ఇప్పటికే ముగ్గురు చేసిరు, వాళ్ళ మమ్మీ వాళ్ళ 2 పిల్లలు. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేక ఇలాంటి ఒక వీడియో చేస్తానని. టూ మచ్ రా బాబు. డోర్ పెట్టుకోలే, ఇది డోర్ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. డోర్ పెట్టుకున్నాం. వేడి నీళ్ళు 5,000 షవర్కి, పాత బట్టలు, ఇడిచిన బట్టలు. ఓకే డన్. వావ్, స్నానం అయిపోయింది అండ్ సారీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. అండ్ స్నానం గురించి చెప్పాలి కదా ఫస్ట్. మంచిగా హాట్ వాటర్ ఏ ఉన్నదిరా, స్నానం గురించి చెప్పడానికి హాట్ వాటర్ వచ్చినాయి, స్నానం చేసినాయి. కానీ చాలా నీట్గా ఉంది. బట్ ఐ లవ్ దిస్. ఇవే బట్టలా అడిగి పోయినాక మార్చుకుంటుంది. ఇది జాకెట్, స్వెటర్ అన్నట్టు. సో అందుకే అది అట్లనే ఉంటుంది. అండ్ మావలెస్ అసలుకి. ఇంత సన్సెట్ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా వేరే ఏ కంట్రీలో చూడలేదు నేను. ఇక్కడ మాత్రమే ఇంత బ్యూటిఫుల్గా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.